హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 639 పాయింట్స్ గెయిన్ అయ్యి 52,837 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 192 పాయింట్స్ గెయిన్ అయ్యి 15,824 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా 1.2% దగ్గరగా ర్యాలీ అయితే రాజ్ బ్యాంక్ నిఫ్టీలో కేవలం 0.7% మాత్రమే ర్యాలీ కనిపించడం జరిగింది. గ్లోబల్గా అంత పాజిటివ్ సెంటిమెంట్ ఉంటున్నా ఈవెన్ సెన్సెక్స్ నిఫ్టీ ఇవన్నీ కూడా ఇలా ర్యాలీ అవుతున్నా బ్యాంకింగ్ స్టాక్స్ ఎందుకని మనకి పెద్దగా మూవ్ అవ్వలేదు? దీని రిలేటెడ్గా బ్యాంక్స్ పోస్ట్ చేస్తున్న డేటానే రీజన్. ఆ డేటా మాట్లాడుకునే ముందు గ్లోబల్ మార్కెట్స్ ఇవాళ మన మార్కెట్ ఓపెన్ అయ్యే పాయింట్ ఆఫ్ టైంలో చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా ఉన్నాయి. ఏషియా కానీ యూఎస్ కానీ ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మోస్ట్లీ 100 పాయింట్స్ అబోనే ఉంది. ప్రీవియస్గా ఉన్న ఎఫ్ఐడిఐ డేటాని మీరు గమనిస్తురండి, ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ యాక్టివిటీ దట్టు ఈక్విటీస్లో ప్రీవియస్గా ఉన్న డేటాను గమనించారంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 2,800 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. అండ్ లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఎఫ్ఐఎస్ నెగిటివ్గానే ఉంటున్నారు. నియర్లీ 7,000 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేయడం జరిగింది. సో ఈక్విటీలో సెల్లర్స్గా ఉంటూ ఎఫ్ఎన్ఓలో లైక్ ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ బయస్గా ఉంటున్నారంటే లేదు, స్టిల్ అక్కడ లాంగ్ పొజిషన్స్ని అన్వైండ్ చేస్తూ షార్ట్ పొజిషన్స్ని క్రియేట్ చేస్తూ అండ్ ఆప్షన్ డేటాను కూడా నెగిటివ్గా ఉంచారు. ప్రీవియస్గా కూడా మనకి సేమ్ డేటా మెయింటైన్ అయింది. కాబట్టి గ్లోబల్గా ఉన్న పాజిటివ్ సెంటిమెంట్ అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా ఉన్న డేటాను తీసుకుంటూ ఇవాళ మార్కెట్ న్యూట్రల్ టు కొంత డౌన్ సైడ్ ఉంటుంది. అండ్ అక్కడే నేను మెన్షన్ చేశాను, నెగిటివ్కి వెళ్తుందని కాదు, డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఓపెనింగ్ నుంచి ఇంకక్కడి నుంచి స్ట్రాంగ్గా ర్యాలీ అవ్వడం కాకుండా అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఇవాళ మార్కెట్లో మేము అనుకున్నది జరగలేదు. మార్కెట్ ఇంకొక డైరెక్షన్లో మూవ్ అయింది. స్పెషల్లీ నిఫ్టీ అండ్ మనం గమనిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ 15,750. ఆ లెవెల్ బిలో ఉన్నంత వరకు కూడా లాంగ్ పొజిషన్స్ని క్రియేట్ చేయొద్దు అని చెప్పాం. ఓపెనింగ్ ఆ లెవెల్ కంటే కొంత బిలో అయింది, బట్ అగైన్ ఆ లెవెల్కి అబోవ్ రావడం అండ్ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది నిఫ్టీ మాత్రమే. సో ఓపెనింగ్ తర్వాత నిఫ్టీలో ఎవరైనా లాంగ్ పొజిషన్స్ తీసుకున్నా వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారేమో కానీ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి నియర్లీ ఐ థింక్ 200 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయ్యి అక్కడి నుంచి ఒక 400 పాయింట్స్ దగ్గరగా కరెక్ట్ అయింది. ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు కూడా నిఫ్టీలో మంచి ర్యాలీ కనిపించింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ కూడా బౌన్స్ బ్యాక్ అయింది, బట్ కొంత పర్సెంట్ మాత్రమే. ఎంటైర్ బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ మార్కెట్తో పాటు మూవ్ అవ్వలేదు. ఇన్ నార్మల్ కేస్ ఇవాళ 600 to 800 పాయింట్స్ దగ్గరగా అయినా సరే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయ్యాలి, బట్ నియర్లీ 260 పాయింట్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ అవ్వడం జరిగింది. సో మిగిలిన సెక్టర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తూ బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బిలో నెంబర్స్ పబ్లిష్ అవుతూ ఉండడంతో ఫర్దర్గా వచ్చే బ్యాంక్స్ రిలేటెడ్గా కూడా అలాంటి నెంబర్స్ ఉంటాయని మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అయ్యాయి. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో ఫర్దర్గా కూడా వీక్నెస్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ బ్యాంకింగ్ స్టాక్స్ని పెద్దగా రివార్డ్ చేస్తూ ఉండకపోయిండొచ్చు. టాప్ 10 బ్యాంక్స్ రిలేటెడ్గా పబ్లిష్ అవుతున్న రిజల్ట్స్ని కొంత కీన్గా వాచ్ చేయాలి. బికాస్ వాటిల్లో ఏదైనా మంచి గ్రోత్ కనిపిస్తే అగైన్ ఎంటైర్ బ్యాంకింగ్ సెంటిమెంట్ పాజిటివ్గా టర్న్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా మార్కెట్లో కొంత నెగిటివ్ సెంటిమెంట్ మెయింటైన్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. మీరు జొమాటో ఐపీఓని అప్లై చేస్తుంటే మీకు అలాట్ అయిందా లేదా అని తెలుసుకునే లింక్ మీకు టెలిగ్రామ్లో 10:26 అప్డేట్ చేశాను. మీరు ఐపీఓ మార్కెట్లో ఓపెన్ అవ్వకముందే 10 AM ఓపెన్ అవుతుంది కదా మార్నింగ్ మనకి, అలా ఓపెన్ అవ్వకముందే మీరు ఓపెనింగ్ గెయిన్స్తోనే ఎగ్జిట్ అవ్వాలనుకున్నా ఎలా ఎగ్జిట్ అవ్వచ్చని నేను మీకు ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే కాదు, ఐపీఓ రిలేటెడ్గా మీకుండే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని కూడా ఈ వీడియోతో మీకు క్లియర్ అవుతుంది. అండ్ ఈ వీడియో నేను మీకు ఆఫ్టర్నూన్ 3:30 మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి ఫ్రెండ్స్, ఇవాళ ఒక పాయింట్లో నియర్లీ 10:40 అరౌండ్ మీకు ముతూత్ అలాగే మనపురం ఫైనాన్స్ రిలేటెడ్గా ఒక డేటాని పోస్ట్ చేస్తూ దాని తర్వాత ఎందుకు నేను ఆ డేటాని పోస్ట్ చేస్తున్నానంటే టెక్నికల్గా అవి బ్రేక్అవుట్ ఇచ్చాయి. మనపురం అలాగే ముతూత్ ఫైనాన్స్ ఈ రెండు కూడా బ్రేక్అవుట్ ఇచ్చాయి. కాబట్టి వాళ్ళ ఫండమెంటల్స్ని ఒకసారి చూసి ఎటువంటి స్టెప్ అయినా తీసుకోండి అని ఈ డేటాని ఇక్కడ మీకు పబ్లిష్ చేశాను. వీటి రిలేటెడ్గా ఉండే ఎంటైర్ డేటా అండ్ ఆ డేటాలో ఎవరు బాగున్నారు, సో ఏ కంపెనీకి ఏ అడ్వాంటేజ్ ఉంది అండ్ వాటి రిలేటెడ్గా ఉండే టోటల్ అనాలిసిస్ అంతా మీకు సింపుల్గా ఇమేజ్లో కనిపిస్తుంది. ఇది మీకు 10:40 అరౌండ్ టెలిగ్రామ్లో ఉంటుంది. సో 10:45 అరౌండ్ ఈ టెక్నికల్ బ్రేక్అవుట్ అని మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. అండ్ అక్కడి నుంచి కూడా 3% దగ్గరగా మనపురం పెరిగింది అండ్ మోర్ దాన్ 1% దగ్గరగా ముతూత్ ఫైనాన్స్ అయితే ర్యాలీ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇఫ్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 2,20,000 అబో సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. సో క్విక్గా ఈ డేటా మీకు టెలిగ్రామ్ ద్వారా రీచ్ అవుతుంటుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్లో ఉండడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఈ 2 స్టాక్స్ గురించి అనాలిసిస్ చేయాలనుకుంటున్నా ఈ డేటా మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవాళ మార్నింగ్ 8:10 అరౌండ్ మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్గా నియర్లీ 5 minutes 30 seconds ఉండే ఆడియో క్లిప్ను ఒకటి పెట్టాను. ఎవరికి అడ్వాంటేజ్ ఉండబోతుంది, అసలు జరుగుతున్న సినారియో ఏంటని. ఈ రీసెంట్ టైమ్స్లో హోల్డింగ్ కంపెనీస్ లైక్ ఈక్విటాస్ కానీ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ వాటిని మనం ఐడిఎఫ్సితో కంపేర్ చేయొచ్చు. వెరాజ్ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో కంపేర్ చేయొచ్చు. బట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాదు. రిలేట్ చేయాలంటే ఇలా రిలేట్ చేయొచ్చు. సో ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు సంబంధించిన ప్రమోటర్ 36.6% దగ్గరగా వాటాను హోల్డ్ చేస్తున్నారు. సో రీసెంట్ గా ఆర్బీఐ ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ఐడిఎఫ్సి వాళ్ళతో చెప్పింది ఏంటంటే మీ లాక్ ఇన్ పీరియడ్ కంప్లీట్ అయింది, మీ దగ్గర ఉన్న వాటాని సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చు అని ఐడిఎఫ్సి వాళ్ళకి అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఐడిఎఫ్సి వాళ్ళకి 2 ways ఉన్నాయన్నమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో వాళ్ళకున్న వాటాని సెల్ చేయడం, ఎవరైనా స్ట్రాటజిక్ ప్లేయర్కి సెల్ చేయడం. ఇంకొకటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని అగైన్ ఐడిఎఫ్సిలో కలుపుకోవడం.
అంత ఈజీగా తీసుకోగలరా? లేదు. ఐడిఎఫ్సి వాళ్ళకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లోనూ వాటా ఉంది అండ్ ఐడిఎఫ్సి ఏఎంసీలో కూడా వాటా ఉంది. 100% వాటా ఉంది ఐడిఎఫ్సి ఏఎంసీలో. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని విలీనం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఏఎంసీ బిజినెస్లోంచి ఎగ్జిట్ అయ్యే నెక్స్ట్ ఆర్బీఐకి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏఎంసీ బిజినెస్ని ఎగ్జిట్ అయ్యి ఆర్బీఐకి అప్లికేషన్ పెడతారా, లేదా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న వాటాని సెల్ చేస్తారా? ఈ క్లారిటీ అయితే ప్రెసెంట్ మార్కెట్లో లేదు. బట్ మార్కెట్ వాళ్ళు రివర్స్ మర్జర్ చేస్తారు అగైన్. అది ఐడిఎఫ్సికి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ఇవాళ ఐడిఎఫ్సిలో మీకు ర్యాలీ అయితే కనిపించింది. సో ఇదే మీకు మార్నింగ్ పెట్టిన వాయిస్లో కూడా అప్డేట్ చేశాను. నెక్స్ట్ ఇవాళ పిఎల్ఐ స్కీమ్ అయితే అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. 6,322 crores విలువ చేసే పిఎల్ఐ స్కీమ్, దట్టు స్పెషాలిటీ స్టీల్ కంపెనీస్కి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో నార్మల్ స్టీల్ ప్రొడక్షన్ చేసే కంపెనీస్ కాకుండా వాటిని ఇతర ప్రొడక్ట్స్ లా కన్వర్ట్ చేసి స్పెషాలిటీ ప్రొడక్ట్స్ ని తయారు చేసే కంపెనీస్ కి నియర్లీ 6,300 crores దగ్గరగా పిఎల్ఐ స్కీమ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. స్కీమ్ ని అనౌన్స్ చేశారంటే అది డెఫినెట్లీ ఆ సెగ్మెంట్ కి పాజిటివే. కాకపోతే గుర్తుంచుకోవాలి, జస్ట్ ఈ కంపెనీస్ కి ఆ డబ్బులు వెళ్ళిపోదు. వీళ్ళు అగైన్ వాళ్ళ ప్రొడక్షన్ ని ఇప్పుడు చేస్తున్న ప్రొడక్షన్ కంటే ఇంక్రిమెంటల్ గా వాళ్ళ ప్రొడక్షన్ ని పెంచుకున్నప్పుడే గవర్నమెంట్ ఇన్సెంటివైజ్ చేస్తుంది. అలా చేయగలిగే కంపెనీస్ ఏవి, ఎవరెవరు అప్లై చేస్తారు ఆ స్కీమ్ అనేది కూడా మనం గమనించాలి. నెక్స్ట్ ఇండియన్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీ అయిన ఆల్ కార్గో లాజిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ప్రీవియస్ గా ఒకసారి స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ అవ్వాలనుకున్నారు. 92 రూపీస్ 50 పైసా అరౌండ్ లో డీలిస్ట్ అవ్వాలనుకున్నారు, కానీ అది రిజెక్ట్ అయింది. అగైన్ వీళ్ళు అనదర్ టైం స్టాక్ మార్కెట్ లోంచి డీలిస్ట్ అయ్యేందుకు సెబీకి అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. అండ్ ఏ ప్రైస్ లో డీలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో అది ఇంకా అనౌన్స్ చేయలేదన్నమాట. సో ఈ ప్రైస్ కంటే ఇంకా ఎక్కువ ప్రైస్ లో వాళ్ళు డీలిస్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్న స్పెక్యులేషన్స్ అయ్యుండొచ్చు. అండ్ ఈ ప్రైస్ లోనే వీళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారంటే ఈ ప్రైస్ కూడా మేనేజ్మెంట్ వాల్యుబుల్ అని భావిస్తుంది కాబట్టి ఇంకా ఫర్దర్ గా కంపెనీలో వాల్యూ ఉందేమో అనుకుని ఫర్దర్ బయింగ్ యాక్టివిటీ అవ్వచ్చు. ఇలాంటి స్పెక్యులేషన్స్ తో స్టాక్ ఇవాళ ఇలా మూవ్ అవడం జరిగింది. నెక్స్ట్ ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఉంటాయి కదా, వాటి ప్రైజెస్ ని హైక్ చేశారు. నియర్లీ 30-40% దగ్గరగా వాటి ప్లాన్ ప్రైజెస్ ని హైక్ చేశారు. ప్రీవియస్గా ఉన్న 749 ప్లాన్ని 999కి, 249 ప్లాన్ని 299కి ఇలా ప్లాన్ ప్రైస్ ని పెంచుతూ డేటాను కూడా పెంచారనమాట. సో ఇది ఎయిర్టెల్ రిలేటెడ్ గా. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు వోడాఫోన్ ఐడియాలో 18,000 crores దగ్గరగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికైతే అనుమతులు ఇవ్వడం జరిగింది. సో టెలికాం కంపెనీస్లోకి ఫారెన్ కంపెనీస్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి డిఓటీ అప్రూవల్ కావాలి అండ్ మల్టిపుల్ స్టేజెస్లో కూడా అనుమతులు కావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే డిఓటీ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. సో ఎంతకు అప్రూవల్ రావడం జరిగింది? నియర్లీ 18,000 crores. బట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 26,000 crores. సో 26,000 crores ఉన్న కంపెనీ 18,000 crores రైజ్ చేస్తుందంటే ఇఫ్ అలా చేయగలిగితే మాత్రం అది ఏ రూట్లో చేస్తున్నారు? ఒకవేళ ఈక్విటీ డైల్యూషన్ కాకుండా ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ని కానీ తీసుకురాగలిగితే అది వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా ఒక టర్న్ అరౌండ్ అవుతుంది. అండ్ రేపు మనకి జొమాటో లిస్టింగ్ ఉంది కాబట్టి ఈ సెగ్మెంట్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మనకి ర్యాలీ కనిపించింది. కాకపోతే జూబిలెంట్ ఫుడ్ 9% దగ్గరగా ర్యాలీ అవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది, వాళ్ళ రిజల్ట్స్. సో నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. నెంబర్స్ ఒక స్ట్రాంగ్ సర్ప్రైజ్ అయితే ఇవ్వలేదు. కాకపోతే వాళ్ళు చేసిన ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, జూన్ 2021 మీన్స్ లాస్ట్ మంత్ ఉందా, ఆ లాస్ట్ మంత్కి సంబంధించిన సేల్స్ అనేవి ఈ వైరస్కి ముందు 2019 జూన్లో ఎలాంటి సేల్స్ అయితే నమోదయ్యాయో లాస్ట్ మంత్ జూన్లో కూడా అదే సేల్స్ నమోదయ్యాయి అంటున్నారు. సో ఇంచుమించు వీళ్ళ బిజినెస్ అనేది ఈ వైరస్కి ముందు ఎలా ఉందో అలా వచ్చింది అంటున్నారు. అండ్ డెలివరీ ఛానల్స్లో 124% దగ్గరగా గ్రోత్ చూపించారు. అండ్ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అందులో 114% దగ్గరగా గ్రోత్ చూపించారు. అండ్ ఈవెన్ జొమాటో లిస్టింగ్ కూడా ఉండేసరికి జూబిలెంట్ ఫుడ్లో మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ గ్రాన్యూల్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. గ్రాన్యూల్స్ వాళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ దగ్గర నుంచి ఈఐఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే లభించడం జరిగింది. ఈఐఆర్ ఎప్పుడు ఇస్తారంటే ప్రీవియస్గా వీళ్ళకి ఏదైనా అబ్జర్వేషన్స్ ఉండి మీరు ఇవి కరెక్ట్ చేసుకోండి అని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు చెప్పి వాళ్ళది కరెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి ఎస్ మొత్తం క్లియర్గానే ఉందని వాళ్ళ ఒక క్లోజింగ్ రిపోర్ట్ ఇవ్వడం అనమాట. సో ఇలాంటి ఈఐఆర్ ఎప్పుడైనా ఒక కంపెనీకి వచ్చిందంటే మనం అది పాజిటివ్గానే తీసుకోవాలి. నిన్న ఈవినింగ్ 6:50 సిడిఎస్ఎల్ని T2T సెగ్మెంట్లోకి మార్చారు. 5% సర్క్యూట్ ఉంటుంది అండ్ ఇంట్రాడే మనం చేయకూడదని నిన్న 6:50 టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను నిన్న ఈవినింగ్. సో ఇవాళ మీరు గమనిస్తే 5% లోయర్ సర్క్యూట్కి టచ్ అవ్వడం జరిగింది. సో ఈవెన్ పెరుగుతున్న 5% లిమిట్లోనే ఉంటుందన్నమాట. అండ్ T2T అంటే ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్ అంటే ఇంట్రాడే మనం చేయకూడదు. అండ్ ఇంకొకటి రీసెంట్ డేస్లో జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్లో LIC IPO రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్కి రీసెంట్గానే జూలై 15th ఈ LIC IPO రిలేటెడ్గా లీడ్ మేనేజర్స్ కోసం దీపం వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రాసెస్ని స్టార్ట్ చేశారనేలాగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ మనం ఇది ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. దీంట్లో LIC పాలసీ హోల్డర్కి 10% దగ్గరగా రిజర్వేషన్ ఉంది. LIC రిలేటెడ్గా పాలసీ హోల్డర్స్ నియర్లీ 29 crores దగ్గరగా ఉన్నారనమాట. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి LIC IPO వచ్చి నిజంగానే పాలసీ హోల్డర్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి అకౌంట్స్ ఓపెన్ చేస్తే CDSL క్యాంప్స్కి అండ్ ఈవెన్ బ్రోకింగ్ కంపెనీస్కి కూడా చాలా మంచి పాజిటివ్ యాక్షన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అనుకుందాం అలా జరగలేదు, పాలసీ హోల్డర్స్ దగ్గర నుంచి అంత యాక్షన్ కనిపించలేదు, LIC IPO ఫెయిల్ అయింది అనుకుందాం, ఫెయిల్ ఇన్ ద సెన్స్ పెద్ద సబ్స్క్రిప్షనే రాలేదనుకుందాం,
అప్పుడు ఏమవుతుందంటే ఇంకా సిడిఎస్లో కానీ క్యామ్స్లో కానీ ఈవెన్ బ్రోకింగ్ కంపెనీస్లో కూడా మనకి కరెక్షన్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఏదైనా ఒక బ్రోకింగ్ కంపెనీ ఎదుగుతుందో లేదో మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ సిడిఎస్ఎల్ అండ్ క్యామ్స్కి ఒకవేళ మనం రాంగ్ ప్రైస్లో ఎంటర్ అయినా కొంత పీరియడ్ వరకు మనకు అవసరం లేకపోతే మళ్ళీ మన ప్రైస్ రావడానికి పాసిబిలిటీ ఈ కంపెనీస్లో అయితే ఉంటుంది. ఎల్ఐసి వాళ్ళు వచ్చి ఏ బిజినెస్ అయితే వీళ్ళకి ఇస్తారనుకున్నారో వీళ్ళే అది ఓవర్ ద పీరియడ్ మార్కెట్లోంచి గెయిన్ చేస్తూ వస్తారు. బ్రోకింగ్ కంపెనీస్ యాక్టివ్గా వర్క్ చేసి కస్టమర్స్ని ఎక్వైర్ చేస్తుంటే వీళ్ళ అండర్లో ఉన్న డీమ్యాట్ అకౌంట్స్ కూడా పెరుగుతుంటాయి కాబట్టి అది సిడిఎస్ఎల్కి పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే ఎల్ఐసి అనేది ఒకేసారి వచ్చి వీళ్ళకి యాడ్ చేస్తున్న అకౌంట్స్ అనమాట. అవి మోర్ దెన్ 1 crore డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయని మార్కెట్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో ఐపీఓస్ కి ఇంకా స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుండడంతో 1 crore కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుందనే స్పెక్యులేషన్స్ తోనే మోస్ట్లీ ఎంటైర్ ప్యాక్ లో సిడిఎస్ఎల్ లో కానీ క్యామ్స్ లో కానీ బ్రోకింగ్ కంపెనీస్ లో కూడా మనకి మూవ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అరవింద్ ఫ్యాషన్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళకి సంబంధించిన అన్లిమిటెడ్ రీటైల్ స్టోర్స్ ని వీమార్ట్ వాళ్ళకి సెల్ చేయడం జరిగింది. నెక్స్ట్ గోల్డియామ్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బైబ్యాక్ అయితే ప్రకటించారు. 675 రూపీస్ పర్ షేర్లో బైబ్యాక్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇవాళ కాదు, అంతకుముందు ఉన్న క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే 17% దగ్గరగా ప్రీమియంని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటున్నారు బైబ్యాక్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రమోటర్స్ కూడా పార్టిసిపేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంటున్నారు. మోస్ట్లీ బైబ్యాక్ ఒక రికార్డ్ డేట్ మనకి సెప్టెంబర్ 2nd వీక్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో రాకేష్ జుంజున్వాలా గారి పేరు వినిపిస్తుంది. టైటాన్లో వాటాను అమ్మారంటున్నారు. నెక్స్ట్ సైల్లో వాటాను కొన్నారంటున్నారు. రీసెంట్గా టాటా మోటార్స్ రిలేటెడ్గా వాటాని సెల్ చేశారన్నారు. ఇప్పుడు అగైన్ ఇండియా బుల్స్ రిలేటెడ్గా వాటాని పెంచుకున్నారంటున్నారు. మార్చ్ ఎండెడ్ క్వార్టర్కి ఈ కంపెనీలో 1% కంటే ఎక్కువ వాటా హోల్డ్ చేసిన వాళ్ళలో రాకేష్ జుంజున్వాలా గారి పేరు అయితే లేదు. బట్ ఇప్పుడు వాళ్ళ పేరు రిప్రజెంట్ అవుతుంది. జూన్ ఎండెడ్ క్వార్టర్లో నియర్లీ 2.17% దగ్గరగా వాటాని రాకేష్ జుంజున్వాలా గారు హోల్డ్ చేస్తున్నారంటున్నారు. సో 2.17% వాటా అంటే నియర్లీ 1 crore షేర్స్ దగ్గరగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో జూన్ ఎండెడ్ క్వార్టర్లో రాకేష్ జుంజున్వాలా గారు హోల్డ్ చేస్తున్నారు. వెరాస్ మార్చ్ ఎండెడ్ క్వార్టర్కి మేబీ 1% బిలో హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు 2.17 దగ్గరగా తన వాటాని హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐపీఓస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. జొమాటో ఇఫ్ ఉన్న కండిషన్స్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ మెయింటైన్ అయితే రేపు 20% అబోవ్ లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. తత్వచింతన అయితే మోర్ దెన్ 90% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్తో రావడానికి పాసిబిలిటీ ఉంటుందని బయట గ్రే మార్కెట్ డిమాండ్ అయితే మెయింటైన్ అవుతుంది. వెరాస్ గ్లెన్మార్క్ లైఫ్ సైన్సెస్ నియర్లీ 25% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని డిమాండ్ మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ లెవెల్స్ మోస్ట్లీ మనందరికీ ఐడియా ఉంటాయి. డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 15,750 అండ్ టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 15,880. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని సపోర్ట్ని చేంజ్ చేశాను, రెసిస్టెన్స్ని అలానే ఉంచాను. బికాస్ రెసిస్టెన్స్ నిన్న మాట్లాడుకున్న లెవెలే ఇవాళ 34,980 అరౌండ్ వెళ్ళి అక్కడి నుంచి ఫాలో అయింది. సో ఈ లెవెల్ బిలోనే ఉంది కాబట్టి ఈ లెవెల్నే గమనించండి. ఈ లెవెల్ కంటే అబోవ్ ఓపెన్ అయితే 35,250ని గమనించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు 15,800 బిలో ఉంటే అక్కడ స్ట్రాంగ్ రేటింగ్ కనిపిస్తుంది. 15,800 అబోవ్ ఉంటే వెంటనే కాల్ రైటర్ 16,000 లెవెల్కి షిఫ్ట్ అవుతారు. సేమ్ యాక్టివిటీ కనిపిస్తుంది. 16,000 దగ్గర స్ట్రాంగ్ రైటింగ్ అండ్ డౌన్ సైడ్ 15,500 వరకు వెళ్ళట్లేదు. 15,700 దగ్గర స్ట్రాంగ్గా రైట్ చేస్తున్నారు. ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రాడేలో కూడా స్ట్రాంగ్గా 15,500 దగ్గర యాక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి మనం ఆ లెవెల్ని గమనించవచ్చు ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ గానే అనుకున్నాం 15,800 బ్రేక్ చేస్తే ఒక లెవెల్ మారుతుంది, రెసిస్టెన్స్ అబోవ్ సస్టైన్ అవుతుంటే ఇంకొక లెవెల్ మారుతూ ఉంటుంది. సో ఇలా మార్చుకుంటూ ఉండడం కాకుండా కొంత సేఫ్ సైడ్ చూడాలంటే మనం 15,500 to 16,000 ఈ రేంజ్లోనే మార్కెట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని. ఐ థింక్ లాస్ట్ 1.5 month నుంచి కూడా మార్కెట్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఫర్దర్గా కూడా మనం ఈ రేంజ్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.